నోటీసులు ఇచ్చి ఇక్కడికి రావద్దు అని చెప్పే ప్రయత్నం రాత్రి నుంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు గుంటూరులో ఉన్న వైసీపీ నేతలందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఎలా చూస్తున్నారు? అంటే చెప్పాం కదండి, వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒకటి కాదు రెండు కాదు. అంటే సామధాన భేద దండోపాయాలనే అన్నీ కూడా వాళ్ళు దీని మీద చేస్తున్నారని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే సరే ఒకప్పుడు అంటే రిపోర్ట్ రాలేదు, అనుమానం వచ్చింది, దాని మీద లడ్డు గురించి ఒక అనుమానం ఎక్కడో మొదలైందని చెప్పని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అన్నప్పుడు అది ఆ స్థాయి వరకు మాట్లాడాలి. కానీ ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తి అవ్వకముందే సిట్ని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఒక కమిటీ సిట్ ద్వారా వాళ్ళు చేసేసి దాన్ని నిర్ధారణ చేసి ఆ బురద మా మీద పూద్దామని చెప్పని ప్రయత్నం చేస్తే దాన్ని మాకు నమ్మకం లేక తప్పనిసరిగా ఇది కేంద్ర బలగం అంటే కేంద్ర ఇన్వెస్టిగేషన్ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పని మేము సిబిఐకి కూడా అప్లై చేయటం, కేంద్రం కూడా దీన్ని కల్పించుకుని దానికి సానుకూలంగా స్పందించి దాన్ని తప్పనిసరిగా చేస్తే బాగుంటుందని చెప్పని ఆ యొక్క అనుకూలతని ఏదైతే రిపోర్టు మాకు అనుకూలంగా మాకంటే ఇక్కడ చేయని తప్పుకి మా మీద వేసిన బురద జల్లిన దాన్ని ఇలా వీరికి ఎవరికి సంబంధం లేదు కానీ ఇంకో దయించి దీని మీద ఎవరు మాట్లాడద్దని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది. వాళ్ళు చేస్తున్నటువంటి బ్యానర్స్ ఎక్కడెక్కడైతే పెట్టి దాన్ని తప్పుడు ప్రచారం చేసి మేము కప్పిపుచ్చుకుంటున్నామని మాట్లాడుతున్న విధానాన్ని ప్రశ్నిస్తే ఇవాళ ఆ యొక్క కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మాజీ మంత్రుల దగ్గర నుంచి ఇంత అరాచకం అంటే కర్రలు పట్టుకుని ఎక్కడుందండి సంస్కృతి? కర్రలు పట్టుకుని రాడ్లు పట్టుకుని ఏదో ఇంట్లోనో ఎక్కడో నడుచుకుంటూ వస్తున్నట్టుగా నడి రోడ్డు మీద పోలీసులు అందరూ ఉండగా వస్తున్నారంటే ఎవరండతో వస్తున్నారు? ఎవరు ఇన్స్ట్రక్షన్స్తో వస్తున్నారు? ఆ రాష్ట్రంలో ఆ పరిస్థితి వస్తుందంటే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఉందా? దాదాపు 4-5 గంటల పాటు రోడ్ల మీద వీళ్ళు ఆ విధంగా కర్రలు రాడ్లు పట్టుకుని ఒక మనిషిని చంపేసే పరిస్థితుల దాకా వచ్చి నిలబడి ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఎవరిని ఏం చేస్తున్నట్టు? మరి వాళ్ళని కూడా మేము నిన్న దాడి జరిగిన నేపథ్యంలో ఇక్కడున్న స్థానిక టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆమె మాట్లాడుతూ ఇటువంటి మళ్ళీ జరిగితే ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు మాధవి గారు. ఎలా చూస్తారు? ఇటువంటి రిపీట్ అవ్వటం అంటే నాకు గల్లా మాధవి గారు మీడియా ముందు చెప్పి మేము వెళ్ళాం వాళ్ళ ఇంటికి, మేము మళ్ళీ అవసరమైతే వస్తామంటే, అమ్మ మాధవి గారు మాకు స్త్రీల పట్ల చాలా గౌరవం ఉందండి, కొంచెం మీరు బహుశా మీ నాయకుడి మీద మీకు మంచి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, కానీ మా నాయకుడి మీద కూడా మాకు అంతకన్నా ఎక్కువ అభిమానం ఉంది. మీరు బహుశా మాటల వరకు లేదా కర్రల వరకు వస్తారు, మీరు దయించి రెచ్చగొట్టారనుకో అమ్మ మేము అంతకన్నా ముందుకెళ్ళగలుగుతామని చెప్పని మాధవి గారికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరు మరీ రెచ్చగొట్టకండి, దయించి ఒక స్త్రీగా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం, ఆ పద్ధతిలోనే మీరు వెళ్ళండి. తప్పుని తప్పిపుచ్చుకోవడానికి కవర్ చేసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి తప్పు అనేది ప్రజలు చూస్తున్నారు, దాన్ని మించి మీరు వెళ్ళకండి, మమ్మల్ని కూడా రెచ్చగొట్టకండి, దాన్ని దాటి మేము వెళ్తే మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్పడం కూడా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సో వైసీపీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరు ఇక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు కంప్లీట్గా ఈ ప్రాంతానికి మొత్తం కూడా అంబటి ఇంటి సమీపంలో చాలామంది నేతలు వచ్చారు. అలాగే అంబటి రాంబాబు సోదరుడు మురళి గారు ఉన్నారు, మురళి గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. సార్, ఓవరాల్ ఎపిసోడ్ జరుగుతున్న విషయంలో కూడా నిన్న టీడీపీ నేతలు పదే మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ మేము వస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. క్రాస్ అవుదా? పర్లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి సామాన్యుడి భద్రతకి ప్రశ్నార్థకంగా మారిందనేటువంటిది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే మొదటి దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారికి గిట్టని ప్రజల్లో కొంతమంది మీద అనేక రకాలైనటువంటి కేసులు బనాయించడం, రెండవ దశలో కోర్టులకు పెట్టకుండా ముందే ఇళ్ల మీద ధ్వంసం చేయటం, వారి మీద దాడులు చేయడానికి ప్రోత్సహించడం, పెట్రోల్ బాంబులు విసరడం, ఆ తర్వాత ఎవరైతే విక్టిమ్ అయ్యారో వారి మీదే కేసులు పెట్టడం, మళ్ళా లాకప్కి తీసుకువెళ్ళడం, అక్కడ హింసించడం, తర్వాత కోర్టు ముందు పెట్టడం, జైలుకి పంపడం అనేది రెండో ఫేజ్లో ఈ కార్యక్రమాలు బిగినయ్యాయి. నేను ఇక్కడ భావిస్తుంది ఏంటంటే, ప్రభుత్వం ఒక దశ, పోలీసు ఒక దశ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు, ప్రజానీకం ఒక దిక్కు.
పోలీసు ప్రభుత్వ ప్రేరేపిత దమనకాండకు ఎస్కార్ట్గా ఉండి ఈ ఎపిసోడ్ అంతా నడిపించినటువంటి వైనం సామాన్య ప్రజానికానికి కూడా అర్థమవుతా ఉంది. సరే, ఈరోజు అంబటి రాంబాబు గారి మీదో, జోగి రమేష్ గారి మీదో, అక్కడ చంద్రమోహన్ రెడ్డి గారి మీదో గృహాలు మరి ధ్వంసం చేయడం, కార్లు ధ్వంసం చేయటం, ఆస్తిని ధ్వంసం చేయడం, మహిళల మీద అక్కడైతే చంద్రమోహన్ రెడ్డి గారి తల్లి, ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లి, అదేవిధంగా ఇక్కడ జోగి రమేష్ గారి భార్య, ఇక్కడ మరి అంబటి రాంబాబు గారి భార్య, కుమార్తెలు, మనవరాళ్ళు ఇళ్లలో ఏదన్నా జరగరాని అఘాయిత్యాలు జరిగితే దీనికి ప్రభుత్వం బాధ్యత వహించదా అని అడుగుతా ఉన్నా. సరే, ఈ స్థాయిలో మాజీ మంత్రులకే మరి ప్రోటోకాలు లేకుంటే వారినే కాపాడలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉంటే దాన్ని ప్రభుత్వ ప్రేరేపిత కుట్రతో జరిగినటువంటిదని చెప్పడానికి మీకు ఆ విజువల్స్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులే ప్రత్యక్ష నిదర్శనం. నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వీటిని మీరు అరికట్టకపోతే సామాన్యుడి పరిస్థితి రాష్ట్రంలో ఏంటి? ప్రజాస్వామ్య మనుగడలో మానవ హక్కులు ఎలా కాపాడతారు? చిన్న చిన్న ఆస్తి వివాదాలు ఉంటాయి, చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. సామాన్యుడు లిటికెన్సీలో పోలీసు వ్యవస్థ ఉక్కుపాదంతో అణిచివేసి తెలుగుదేశం పార్టీ తరపున నాయకులకు అనుకూలంగా చేస్తూ పోతే ప్రజానీకం భవిష్యత్తే మనుగడగా మారే పరిస్థితి ఉంది. మానవ హక్కులు హరించే విధంగా ఈ పరిస్థితి ఉంది. సామాన్య ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ అంబటి రాంబాబు గారికి రావచ్చు, జోగి రమేష్ గారికి రావచ్చు, కానీ మనమైతే ఈ పరిస్థితుల్లో మనకుండే చిన్న చిన్న కేసుల వివాదాల్లో ఇట్లా చేస్తే మన పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతూ ఉన్నారు. కనుక దీని మీద ఇప్పటికైనా మరి ఇంత సంఘటన మీద ప్రభుత్వ పెద్దలు కానీ డీజీపీ కానీ ప్రత్యక్షంగా వివరణ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. డీజీపీ తన వైఖరి ఏంటో ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. నిన్న కోర్టు ముందు, జడ్జి ముందు మీ సోదరుడు క్లియర్గా ఒక మాట చెప్పారు, నన్ను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు పోలీస్ స్టేషన్లో అని కూడా. సో అంటే అతనికి ఇవ్వాల్సిన కనీసమైన ఇవి కూడా ఇవ్వలేదు. అలాగే ఇద్దరు సీఐలు తన పట్ల చాలా అసభ్యంగా వ్యవహరించారు అని కూడా ఆయన డైరెక్ట్గా జడ్జి ముందు చెప్పిన పరిస్థితి. ఎలా చూస్తారు ఇట్లాంటి ఈ సంఘటనలు? అంటే అంబటి రాంబాబు గారికి జరిగిన అన్యాయాన్ని ఆయన చెప్పుకుంటే మీడియాలో, పేపర్లో, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఇన్సిడెంట్గా మనం భావిస్తూ ఉన్నాం. అంటే హై ప్రొఫైల్ మనుషులకు జరిగింది కనుక ఇంత ఇది జరిగింది. నా ఆందోళన ఒకటే, ఇది సామాన్యుడి మీద జరిగితే ఎవరికి చెప్పుకుంటాడు ఈ ప్రజాస్వామ్య దేశంలో? అంటే సామాన్యుడి హక్కులు కాలరాయటానికి ఇది మ్యాక్సిమం సంఘటన అవుతూ ఉంది. ఇక్కడే మీరు అరికట్టకపోతే, ఇక్కడే మీరు న్యాయం చేయకపోతే మాజీ మంత్రులకి, మీరు రేపు సామాన్య ప్రజానీకానికి ఎవరు పోగవుతారు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు గారికి, మాజీ మంత్రులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి గుంటూరు వస్తూ ఉన్నారు. మరి మన గమనంలోకే రాకుండా మన ముందుకే రాని అనేక సంఘటనలు రాష్ట్రంలో జరిగే అవకాశాలు మున్ముందు ఉన్నాయి. ఆ సామాన్య ప్రజానీకాన్ని ఎవరు కాపాడతారనేది రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే డీజీపీ దీన్ని ప్రజలకు నమ్మకాన్ని కుదిర్చే విధంగా ఈ కేసెస్లో మీరు చర్యలు తీసుకోకపోతే దీన్ని ప్రభుత్వం ఎలవ చేసినట్టుగానే ప్రజానీకం భావిస్తూ ఉన్నారు. మానవ హక్కులను కాలరాసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారవుతుంది. కనుక కేంద్ర ప్రభుత్వం అవసరమైతే దీనిలో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్య హక్కులను కాపాడవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. రైట్ సార్, ఇది రాంబాబు సోదరుడు మురళి గట్టిగా చెప్తున్న పరిస్థితి. అయితే ఒక్కొక్కటి వ్యవహారం మీద కానీ చూసుకుంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి బయలుదేరే టయానికి విజయవాడ నుంచి, తాడేపల్లి నుంచి ఆయన గుంటూరు చేరడానికి దాదాపుగా సమయం కరెక్ట్గా ఆయన కారులో బయలుదేరితే 30-40 నిమిషాలు పడుతుంది. కానీ దారి పొడుగున ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వెంట రావాలని ఒక ప్రయత్నం